నంద్యాల జిల్లా బనగానపల్లె ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందిస్తున్న వైద్యులపై ప్రశంసలు కురిపించారు పేషెంట్లు. హెర్నియా, అపెండిక్స్ లాంటి సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు 24 గంటల్లో సర్జరీ చేశారని పేషెంట్స్ కుటుంబ సభ్యులు అన్నారు. అపాయం నుంచి కాపాడిన డాక్టర్లు ప్రశాంతి, ఉమాదేవులకు కృతజ్ఞతలు తెలిపారు. ఓపెనింగ్ మళ్ళీ ఇప్పుడు కొంతమంది వచ్చింటే ఎస్పీ వాళ్ళంతా వచ్చినారు. వాళ్ళు అవునా మాకు తెలియదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కాన్పోయింది. ఈ కాన్పులో కూడా ఫిక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అని మేము ఎంతో నెలల నుంచి కొంచెం హై రిస్క్ ఉంది అని ఐసీయూ సర్వీసెస్ చేస్తాము. నంద్యాల కానీ కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ కాన్పోమని ఎంత చెప్పినా కూడా పేషెంట్ మేము ఏమైనా రిస్క్ ఇక్కడే తీసుకుంటాం మేడం, కాన్పు ఇక్కడే మీరే చేయాలి, ఇక్కడే ఉంటాము, మాకు ఇక్కడే ధైర్యం ఉంటుంది, బనగానపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ మీద మాకు నమ్మకం ఉంది, మేము ఇక్కడే చేసుకుంటాము అని అన్ని రిస్క్ తీసుకొని వీళ్ళు ఇక్కడే మన దగ్గర కాన్పు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు. పేరు మధు, నాది బనగానపల్లి లోకలే. నాకు అంబలికల్ హెర్నియా అని చెప్పేసి ఒక 10 నెలలుగా ఇబ్బంది పడుతుంటుంది. ఒక 2-3 రోజులుగా శుక్రవారం, శనివారం అంటే 3-4 రోజులుగా ఇబ్బంది పడుతుంది. 17th 18th నుంచి ఇబ్బంది ఉంటే మండే రోజు సర్జరీకి వచ్చినాము. ఇక్కడ మేడం వారు, షబీనా మేడం గారు ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా నాకు ట్రీట్మెంట్ ఖచ్చితంగా చేయించుకోవాలని చెప్పేసి చెప్పినారు. దాని గురించి సర్జరీ జరిగింది. బాగానే చూసుకున్నారు, అన్నీ బాగానే. ఇదే సర్జరీ బయట చేస్తే ఎంత ఖర్చు వస్తుంది? సర్జరీ బయట వేరే వాళ్ళు చెప్పినప్పుడు ఒక 20,000 దాకా, 1,00,000 రూపాయల దాకా రావచ్చు అని అన్నారు. నేనేమి ఆలోచించలేదు. బయట గవర్నమెంట్ చాలా బాగుంది, ఈ గవర్నమెంట్లో బాగా చేస్తారని చెప్పేసి ఇక్కడ చేయించుకోవాలనేసి వచ్చింది. ఇక్కడ 3 నెలల నుంచి ప్రైవేట్లో, ఇక్కడ బనగానపల్లి ప్రైవేట్లో ప్రభాకర్ హాస్పిటల్లో చూపించుకున్నాం 3 నెలల కిందట. ఆయన స్టమక్ తగ్గలేదు సార్. తగ్గకపోకుంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినాయి పాప. అక్కడ నైట్ పూట కడుపు వస్తుందంటే అమ్మ ఇన్ఫార్మ్ చేసింది అని నేను పొద్దున్నే వెళ్ళి అశ్విని కలర్లో నంద్యాల స్కానింగ్ తీపించుకొని వచ్చుకున్నాను సార్. అక్కడ నుంచి మళ్ళీ స్కానింగ్ రిపోర్ట్ నంద్యాలలో బనగానపల్లిలో నాయక్ సార్ దగ్గర పాపకి చూపించుంటే సార్ వెనకమ్మడే అడ్మిషన్ చేసి, అమ్మ పాపకి ఇట్లా ఉంది, అపెండిక్స్ ఆపరేషన్ చేయాలా, అది తీసేస్తే కానీ పాపకు బాగుంటుందని చెప్పినాడు సార్. అందుకే సార్ ఇక్కడ పట్టించుకొని ఆపరేషన్ చేసేసినారు సార్. నాకు ఇక్కడైతే బాగా చేసినారు. ఇంకా సర్జరీ డిపార్ట్మెంట్ పంపించి బాగా చేసినారు. పాపకు బాగుంది కదండి? బాగుంది సార్, అంతా బాగా చూసుకున్నారు. బాటిల్స్, ఇంజక్షన్, నైట్ పూట పాలు పూట సిస్టర్లు బాగా పట్టించుకున్నారు. ఇదే బయట చూపించుకుంటే ఎంత ఖర్చు వచ్చేదమ్మా? 50,000 60,000 దాకా వచ్చేది సార్. మేము కష్టం చేసుకుంటే తినాలా, లేకపోతే అందుకే మేము మన వెనకాల